ఇంటర్ చదివిన పవన్ కళ్యాణ్కి సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం ఇచ్చారు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు తెగ ట్రోల్ చేసేస్తున్నారు. దీనికి మీరు ఏమంటారు సార్? వైసీపీ వాళ్ళు ఎక్కడున్నారు మేడం? జగన్ నిన్ను అదప్పతను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని తొక్కి చూపించాడు. ఆవేశం కాదు, ఆలోచనతో చేశాడు. తన అన్నని చిరంజీవి గారిని అవమానించితే ఈరోజు పరిస్థితి ఏంది? ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది. అదే చలనచిత్ర నిర్మాతలంతా మాకు న్యాయం చేయండి అని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు. విధి ఎంత విచిత్రమైనదో ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఉంది ఇక్కడ? పవన్ కళ్యాణ్కి. ఎవరైతే ఇండస్ట్రీని కాపాడాలి కూడా ఆ రోజు చిరంజీవి గారు వెళ్తే ఈ అంటీ ఎట్టినట్టుగా ఉండే టికెట్ ధర 150 నుంచి 10 రూపాయలకి తగ్గించి ఇండస్ట్రీని కూడా భయపెట్టాలని చూసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇండస్ట్రీని కాపాడాలని చూసుకునేది చిరంజీవి, ఈరోజు పవన్ కళ్యాణ్. అంటే ఇక్కడ ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉంచారు, ప్రజలు ఉంచారు. మీరు ఇంకా ఏదో వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసినంత మాత్రాన వైసీపీలో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఏమయ్యాడు? 175 సీట్లు ఎందుకు తీసుకురాలేకపోయాడు? లేకపోతే ధనుంజయ రెడ్డి ఏం చేశాడు? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? తాడేపల్లి పాలెస్కే ఎందుకు పరిమితం అయిపోయారు? మేము 175 సీట్లు వస్తే ప్రమాణ స్వీకార ఏర్పాట్లు విశాఖపట్నం చెప్పిన వ్యక్తులు ఈరోజు 11 సీట్లకే. ఇక్కడ ఒకటి అర్థం కాదు ఏంటంటే మేడం, ఆయన చదివింది ఇంటర్ అనుకుంటున్నారు మీరు. ఆయన సమాజాన్ని చదివాడు. ఆయనకి సీనియర్ 10 గంటల పాటు ఫస్ట్ రోజు క్యాంప్ ఆఫీసర్ సంతకం పెట్టిన తర్వాత రివ్యూ చేశాడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆ ఐఏఎస్ ఆఫీసర్ అసెంబ్లీ ప్రాంగణంలో అంటాం నేను కూడా వెళ్ళాను కాబట్టి ప్రమాణ స్వీకారానికి. ఇటువంటి వ్యక్తిని ఎంతో ముఖ్యమంత్రుల దగ్గర చేశాం, కానీ ఇటువంటి పూర్తి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మేము చూడలేదన్నారు. సమాజాన్ని చదివిన వ్యక్తికి నీవేది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ అవసరంలా. నేననేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇంటర్ చదవచ్చు, 4 సార్లు రావచ్చు కాదు, సమాజాన్ని చదివాడు. స్పష్టమైన అవగాహన ప్రభుత్వ పాలన మీద ఉన్నది. ఫస్ట్ రోజు 10 గంటల రివ్యూ చేశాడు ఆయన స్వయంగా పవన్ కళ్యాణ్. ఏది గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేయాలి అనేది, గ్రామీణ ప్రాంతాల్లో పనికి ఆహార పథకంలాగా అది వ్యవసాయంకి ఏ విధంగా కేంద్రీకరించాలి, ట్రైబల్ ఏరియాల్లో వాళ్ళకి పంచాయతీ భవనాలు నిర్మించాలని చెప్పాడు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ విధంగా పిల్లలకి వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళని శాస్త్రవేత్తగా తయారు చేయాలో రివ్యూ చేశాడు. ఇంత రివ్యూ చేసిన వ్యక్తిని ఎవరు చూడాలి? అసెంబ్లీలో నన్ను గేటు తాటనివన్నారు ఈ వ్యక్తిని. ఇదే పవన్ కళ్యాణ్. ఈ వైసీపీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసెంబ్లీ గేటు దాటి చూద్దామని రోజా లాంటి వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద మంత్రులు అన్నారండి. ఒక్కళ్ళు ఉన్నారా ఇప్పుడు చెప్పండి మేడం? మనలో మన మాట 21 మంది గెలిచారు. తనతో పాటు 20 మందిని అసెంబ్లీలో హ్యాపీగా వెళ్ళారు. స్వాగతం మొత్తం 125 మంది లేచి నుంచొని స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్కి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వెళ్ళాడు, ఎటు వెళ్ళాడు? పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రమాణ స్వీకారం చేసి ఉండలేదుగా. చివరికి తన ఎమ్మెల్యేలు 10 మంది ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఉండకుండా వెళ్ళిపోతే మీరు ఎక్కడున్నారు? చెప్పి చేశాడు పవన్ కళ్యాణ్. మీకు అర్థం కావట్లేదు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎంత విధ్వంసక పరిపాలన చేశారు. జగన్ అటువంటి అవినీతి పరుడు గద్దె దించాలని చెప్పి చేశాడు. గోదావరి జిల్లాలో 34 సీట్లు ఉంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా రానిని అన్నాడు. 0-0 ఈస్ట్ వెస్ట్ 0. అట్లా విజయనగరంలో ఎంత, తర్వాత నెల్లూరులో ఎట్లా, ఇక్కడ మిగతా జిల్లాలో చూసుకొని 8 జిల్లాల్లో వైసీపీకి వచ్చింది 0. జగన్మోహన్ రెడ్డి గారికి 61,000 మెజార్టీ గెలిస్తే 71,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. పవన్ కళ్యాణ్ ఓడించడానికి పిఠాపురం వెళ్ళి డిప్యూటీ సీఎం ఇస్తాను వంగాగీతకి చెప్తే ఆమె ఘోరంగా ఓడిపోయింది. మేము డిప్యూటీ సీఎం చేస్తున్నారు ఆమెని. ఎక్కడ డిప్యూటీ సీఎం? ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇక ఇది మనం అనుకునేటప్పుడు, వైసీపీ వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇప్పుడు కోల్పోయిన మాట వాస్తవమా కాదా? 18 సీట్లు వస్తే ప్రధాన ప్రతిపక్షం ఉంటుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది. మీరు 11 సీట్లకే పరిమితమైన ఎక్కడో మూలలో మీరు కూర్చున్నారంటే ప్రజలకి మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు? మీరు భూత పురాణంతో వ్యక్తుల్ని, వాళ్ళ ఫ్యామిలీని వ్యక్తిగత అన్నం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మలా. మీరు అసెంబ్లీ గేట్ దాకని కానీ పవన్ కళ్యాణ్ అన్నారు కదా, అదే అసెంబ్లీ గేట్ ప్రమాణ స్వీకారం మేము వెళ్ళాం. హ్యాపీగా వచ్చాడు ఆయన. మరి మీరు గేటు దాటనివన్న మంత్రులు, ఒక అమర్నాథ్ కావచ్చు, ఒక కొడాలి నాని కావచ్చు, ఒక పేరి నాని కావచ్చు, ఒక అంబటి రాంబాబు కావచ్చు, ఒక జోగి రమేష్ కావచ్చు, ఒక రోజా కావచ్చు, వాళ్ళ ఇళ్లలో నుంచి వాళ్ళ గేటు దాటి బయటికి రాలేని పరిస్థితి అండి ఇప్పుడు. వాళ్ళు రియలైజేషన్ కావాలి. ఎందుకు ఓడిపోయి, ఎందుకు ప్రజలు తిరస్కరించారు? తప్పులు సరిదిద్దుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే భయపడతా మేము 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని తెచ్చుకుంటే మళ్ళీ వస్తాయి అనే భ్రమలో ఉన్నారు. ఆ భ్రమల నుంచి బయటకు వచ్చి ఎందుకు 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం అయిపోయాం? రియలైజ్ అవ్వాలంటే, రియలైజ్ అయితే ఏదన్నా ఫ్యూచర్ ఉంటుంది. అది కూడా లేకపోతే పార్టీ కూడా ఉండదు.